ఇల్లు అలకంగానే పండుగ కాదు అన్నట్టే అయిపోయింది కదా. మంత్రి సీతక్క పెట్టిన ఓ మీటింగు ఎంతో మంది వస్తారని ప్లానింగ్ చేస్తే అవ్వా ఎంతమంది వచ్చిరో చూడుర్రి. వాళ్ళని చూస్తందుకు 2 కళ్ళు జాలతాయో లేదు. అబ్బా పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు పోన్రి, ఎంత మంది ఉండ్రో కదా. చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవులే. ఏంది పిచ్చిగిన లేచిందా ఎట్లా అని ఆలోచిస్తుర్రా? మేం చెప్పేదానికి చూపించేదానికి అసలు పొంతన లేదులే. కానీ ఏం చేస్తాం, ఎన్నో ఆశలతోని మంత్రి సీతక్క మీటింగ్ పెడితే గిట్లా అయింది కథ అంతా. నిర్మల్ జిల్లా బైన్సాల మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ కు స్పందన గీ లెవెల్ ఉంది. మీటింగ్ లో సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జ, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేలు, ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు తప్ప ఓటర్లు ఎవ్వరు రాకపోయేసరికి హాల్ అంతా గిట్ల ఖాళీ కుర్చీలతోని కలకలలాడింది. ఎన్నో ఆశలతోని సీతక్క ముందు నిలబడి మీటింగ్ పెడితే కథ చూస్తే గిట్లా అయ్యేసరికి అక్క కండ్లల్లో కూడా జరంతగా బాధ కనబడకనే కనబడ్డది అని చెప్పొచ్చు. ఎక్కిరిచ్చేటోన్ ముంగట్నే బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకి చూసినాక ఇంకింత ఎక్కిరిచ్చే సంద అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏందో ఏమో మీటింగ్ పెట్టినోళ్ళైనా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు అనవసరంగా మంత్రి మేడం పతార పాల్సగా అయిందనుకుంటా గుసగుసలు పెడుతుర్రు. ఇది చూసిన పబ్లిక్ అంతా. హరీష్ రావు సారు మైకు పట్టిండంటే చాలు ఆయన మాట్లాడే తూటాలకు అందరు జంకుతారు. అసొంటి మనిషి ఒకరి గురించి గొప్పగా మాట్లాడుకొస్తే ఎట్లుంటది? ఆహా ఆ ఫీలే వేరే కదా. మళ్ళా సార్ కేసీఆర్ గురించి చెప్తే ఇంకెట్లుంటది? ఇగో ఇట్లుంటది. కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే కదా ఇయాల, మళ్ళా ఎట్లుంటది జోరు. అదే జోష్లో బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకొచ్చిండో ఇనుండ్రి. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఇన్నరా సార్ ఏం చెప్పిండో? కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం పేగు బంధం, కేసీఆర్ది తెలంగాణ ప్రజలది తల్లి బిడ్డల బంధం అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండో. అంతేకాదు ఈ నడమ ఎవ్వరు చూడు ఏడగానొచ్చినా సారే రావాలే కారే కావాలని గలవరిస్తుంటే నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది అనుకుంటా మస్తు ముర్చిండు. తెలంగాణ జనాలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతుర్రో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మాట్లాడుకొచ్చిండు. అటు కేటీఆర్ కూడా అలా నాయన గురించి బాగానే సేపు మాట్లాడిండు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. కేసీఆర్ కడుపున ఉట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. అందరికీ వాళ్ళ నాయన హీరో, కానీ నాకు ఒక్కనికే కాదు మా నాయన తెలంగాణ జాతికే హీరో. సావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మా నాయన అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండు కేసీఆర్ గురించి. ఇక ఇప్పుడు ఏడ చూసినా ఏడిన్నా గివ్వే మాటలు గిరికలు కొట్టబట్టినాయి.